కూటమి ప్రభుత్వంపై మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి విమర్శలు చేశారు. 7 నెలలు అవుతున్న అసమర్థ పనితీరుతో పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గ ప్రజలకు ఒక భరోసా ఇచ్చిన పరిస్థితి లేదని మండిపడ్డారు. మండల కేంద్రంలో నూతన సంవత్సరానికి సంబంధించి వైసీపీ ఫ్లెక్సీలు చించివేయడం అన్యాయమన్నారు. పిరికి పందా చర్య అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని ఎమ్మెల్యే జగదీశ్వరికి ఉచితంగా సలహాలిచ్చారు. పర్ఫార్మెన్స్ అనేది ప్రజలకి మేలు చేయడంలో చూపించండి. ఫ్లెక్సీలు చించేయడం లేకపోతే శిలాఫలకాలు పగలగొట్టేయడం మీకన్నా వ్యవస్థ పెద్దది మాది. మేము అంటే కంటి సైగ చేస్తే ఓ ఫ్లెక్సీ ఉంటుందా లేకపోతే ఓ శిలాఫలకం ఉంటుందా? అయినా కూడా ఇప్పటికీ ఎప్పుడో 1950s లేకపోతే విజయరామరాజు గారు కానీ థాటరాజు గారు కానీ వాళ్ళందరూ శిలాఫలకాలు ఈ రోజుకి కురుపాం కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? హుందాగా వ్యవహరించాం కాబట్టి ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి శిలాఫలకాలు కానీ ఫ్లెక్సీలు కానీ ఎప్పుడు కూడా కించపరిచేలా మేము బిహేవ్ చేయలేదు. పనితీరు మీద చూపించిన శ్రద్ధ ఫ్లెక్సీలు చించడంలో కాదు, శిలాఫలకాలు పగలగొట్టడంలో కాదు. కనీసం ఇటువంటి చర్య ఒకవేళ మీకు తెలియకుండా జరిగితే మీ వాళ్ళని పిలిచి మీరు మందలించాలా. ఒక్కసారి మీరు మందలించుంటే ఈరోజు ఇలా జరిగి ఉండేది కాదు. శిలాఫలకాలు పగలగొట్టినప్పుడే మా స్థానిక ఎంపీపీ గారు కానీ మిగిలిన ఎంపీపీలు జడ్పీడీసీలు జడ్పీ మీటింగ్లో మెన్షన్ చేసిన తర్వాత అక్కడే ఎమ్మెల్యే గారు కూర్చున్నారు. మంత్రి గారు అడిగితే నాకు తెలియదు అన్నారు. ఆ తర్వాత కూడా ఎందుకు శిలాఫలకాలు పగిలాయి? పుష్పశ్రీవాణి అనే పేరు కనిపిస్తే పాల్గొడేస్తున్నారు. పుష్పశ్రీవాణి అనే పేరు కనిపిస్తే స్క్రాచ్ చేసేస్తున్నారు. ఎందుకు? పుష్పశ్రీవాణి అనే పేరు కనిపిస్తే ఎందుకు అంత భయం? మీరు గెలిచారు కదా, ప్రజలకి ఏం చేయాలో